మాతాకి స్కూల్లో పిల్లలతో పంపిస్తారు మీరు అన్నది అనుకుంటారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. కూర్చోండి. మా కొమరన్ వస్తే మీకు సిన్సియర్గా ఉంటారు, బాగా డేంజరు. మీరు సిన్సియర్గా ఉంటున్నారు. మొత్తం మీ సమస్యల కోసం శాసన వల్ల మొత్తం మైకులు ఈకులు అన్నీ రాబడతారు గ్యారంటీ. అవునా గౌరవం? అంతే కదా. సమస్యల మీద అవగాహన ఉన్నది బాగా. ఆయన కూడా అన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి అన్ని సమస్యలు కాకుండా ఏం మాట్లాడాలి, ఎట్లా ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రశ్నించే గొంతు. ఈ ప్రశ్నించే గొంతు అంటే డౌట్ వస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే గొంతు అంటున్నాడు. ఎవరు ప్రశ్నిస్తాడు? ఆయన ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నిస్తే తీసుకుపోయి తెల్లారి నోటీస్ ఇస్తారు, తీసుకుపోయి సస్పెండ్ అంటారు. కాబట్టి కోరోనా బాగా డేంజరు. మీ సమస్య కోసం పక్కా కొట్టాడుతో దాన్ని ఏం అనుమానం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు తపస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క సభాధ్యక్షులు పెద్దలు నరేంద్రరావు గారు, తపస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారు, సురేష్ అన్న గారు, అదేవిధంగా నేటి ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మల్కా కొమరే గారు, అంజిరెడ్డి గారు కూడా రావాల్సి ఉండే, వారికి అర్జెంటుగా కామారెడ్డిలో మీటింగ్ ఉండడం వలన నేను తప్పకుండా మీ తరఫున అందరికీ క్షమాపణలు చెప్తానని చెప్పి వారిని ఒప్పించి మెప్పించి వారిని కామారెడ్డి పోవడం జరిగింది వేరే కార్యక్రమం వల్ల. అదేవిధంగా నా పార్లమెంట్ ఎన్నికల్లో నా గెలుపులో ప్రధాన భూమిక పోషించినటువంటి మా అనంతరెడ్డి గారు, అదేవిధంగా వేదికమైనటువంటి వివిధ సంఘాల పెద్దలు, ఇచ్చేటువంటి గౌరవ ఉపాధ్యాయులకు, ఇతర పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ ముందుగా చావా సినిమా చూడాలి. చావా సినిమా మీరు చూడాలి. అవసరం వస్తే మీ స్టూడెంట్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేయాలి, తప్పకుండా చూపెట్టాలి. ఎందుకంటే ఈ చరిత్రను తెరమరుగు చేసి లేనిపోని చరిత్రను తీసుకొచ్చి ఇవాళ సమాజం లోపల లేనిపోని అపార్థాలు అనార్థాలు సూచిస్తున్నటువంటి ఈ పాలకులు అనేక కుహన లౌకికవాదుల నుంచి మనం బయటపడాలంటే, ఈ సమాజాన్ని రక్షింపబడాలంటే తప్పకుండా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. నిజమైన చరిత్రను సమాజం చెప్పే ప్రయత్నం చేయాలి. అందుకే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తా కూడా దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం ఇంకెక్కడ ఇస్తుందన్న విద్యా వ్యవస్థనే పూర్తిగా చిన్నభిన్నం చేస్తున్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఏమో ఒక ఛత్రపతి శివాజీ మహారాజును చేయాలి, ఒక వీర సావర్కర్ని చేయాలి, ఒక సర్దార్ పటేల్ చేయాలి, ఒక తాంత్యా తోపెన్ చేయాలి, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ చేయాలి, ఒక జ్యోతిరావు పూలేని చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తుంటే దురదృష్టవశాత్తు ఈ మూర్ఖత్వ ప్రభుత్వము ఇవాళ విద్యా కమిషన్లో కామ్రేడ్లను తీసుకొచ్చి పెడుతున్నది. వాళ్ళు ఏం చేస్తారు? ఇవాళ వాళ్ళు ఎవరు కావాలనుకుంటారు? కామ్రేడ్ తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, మేము ఓటు నమ్మము, తుపాకీ గుండునే నమ్ముతామని చెప్పి ఇలా సమాజంలో విద్వేషాలు రగిలించే వ్యక్తులను ఇలా విద్యా సంస్థలు ఇలా విద్యా కమిషన్ చైర్మన్గా నివరిస్తే సమాజం ఏ విధంగా ముందుకు ఒక తలవంచండి. వాళ్ళు ఎవరు కావాలని కోరుకుంటారు? సమాజంలో విద్యార్థులను ఏ విధంగా తయారని కోరుకుంటారు? ఒక కామ్రేడ్ చెల్ల పుల్లారెడ్డి, ఒక కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు, ఒక కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య లాంటి వ్యక్తులను తయారు చేయబడినటువంటి ఒక వ్యవస్థను తయారు చేసుకునేటువంటి మూర్ఖత్వపు ఆలోచన ఈ సమాజంలో కూడా ఉన్నప్పుడు ఉపాధ్యాయులుగా మీరందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మీ మీద ఉంది వాళ్ళ. కాబట్టి భారతీయ జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే చాలామంది దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా జీతాల కోసమో వాళ్ళ సమస్యల కోసమో ఇతరత్ర విషయాల్లో ఆందోళన చేసిన సందర్భాలు మనం చూసినాం. కానీ స్వరాష్ట్ర సాధన కోసం మీ జీతాలను పక్కబెట్టి, మీ ఉద్యోగాలను పక్కబెట్టి, మీ జీవితాలను పక్కబెట్టి స్వరాష్ట్ర ఉద్యమం కోసం 42 రోజుల పాటు ఒక రాజకీయ పార్టీలకు ధీటుగా సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మీరు నిజంగా గొప్ప వ్యక్తులు. కానీ ఈరోజు ఏమైంది? ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతికైపోయింది మీ పరిస్థితి. ఇవాళ ఏదో సామెత ఉన్నది, సముద్రాన్ని ఈది వచ్చినోడు మురికి కుంటలు కూడా చచ్చిపోయినాట. అటువంటి పరిస్థితి ఇవాళ మీదకి వచ్చింది. ఇవాళ మీరు డిఏల కోసం అడుకోవాల్సిన పరిస్థితి,
మీ పెన్షన్ల కోసం అడుకోవాల్సిన పరిస్థితి, జీత భత్యాల కోసం అడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించినాం రా అని ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం రెండే పార్టీలు, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డిఎల్ఏ 5 డిఎల్ఏ ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డిఎల్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం యథావిధిగా డిఎల్ ఇస్తున్నది. ఇలా 5 డిఎల్ పెండింగ్ ఉన్నది. 2023 నుంచి పీఆర్సీ పెండింగ్ ఉన్నది. పీఆర్సీ కమిటీ ఉందా లేదా తెలియదు. ఇలా మీటింగ్ అవుతుందా అవుతలేదా తెలియదు. దాని గురించి లాపత్తా లేకుండా అయిపోయింది. ఇవాళ జీపీఎఫ్ లేకుండా అయిపోయింది. గ్రాడ్యుయేటీ పెన్షన్ లేకుండా అయిపోయింది. ఇవాళ మెడికల్ బిల్స్ పెండింగే ఉన్నాయి. ఇవాళ ఏమి లేకుండా ఇవాళ అన్ని బిల్స్ అన్ని పెండింగ్ పెట్టి ఇవాళ మీ వాళ్ళు ఏ విధంగా హరికి ఓస పెడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇవన్నీ బిల్స్ పేమెంట్ చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర ఇలా ఎంత బకాయిలు ఉన్నాయంటే 8,200 కోట్లు చెల్లించాలి ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి. ఇక్కడనే పైసలు గతంలో కేసీఆర్ గదే చేసిండు. కేసీఆర్ గిట్నే జీతాలే. మీకు ఇలా భారతీయ జనతా పార్టీ చేపట్టిన పోరాటం మామూలు విషయం కాదన్న. మీకు అర్థమవుతుందా అన్న? రిసౌండ్ వస్తుందా? అర్థమవుతుందా? ఇలా భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. ఎప్పుడు చెప్పుకోలేము మేము. సరే 317 జీవో మీరు కళ్ళారా చూశారు కావచ్చు, కానీ 317 జీవో కంటే ఎక్కువ కూడా మేము మీ పెన్షన్ల కోసం, మీ డిఏల కోసం కొట్లాడినాం, మీ పిఆర్సీ కోసం కొట్లాడినాం. అప్పుడు కేసీఆర్ ఇలా అధికారం ఉన్నప్పుడు పైసల్లో పోయిన దగ్గర పైసలు లేవు కాబట్టి ఈ టీఎన్జిఓ నాయకులను పిలిచిండి ఆయన. ఇంకా టీఎన్జిఓ నాయకుల గురించి తెలుసు మనకు. కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిచి ఏం చేస్తాడు? కోడికూర, తలకాయ కూర, కాలశోర్వా, బోటి, కీమా, మటన్, చికెన్, ఇవి పెడతారు. ఇవి పెట్టినాక ఏం చేస్తారు? టీఎన్జిఓ నాయకులు ఫామ్ హౌస్ పోతారు, సెక్రటరీ పోతారు, అనేది ప్రగతి భవన్ పోతారు. కేసీఆర్ సార్ కెమెరాలో చూస్తాడు, వచ్చిండ్రా వచ్చారు. గంట సేపు కూర్చొని పెడతాడే. ఈ టీఎన్జిఓ నాయకులు ప్రగతి భవన్ పోయిందంటే టీవీలలో బ్రేకింగ్, చర్చలు ప్రారంభమైనాయి అని చెప్పి టీవీలో బ్రేకింగ్ వస్తుంది. అలా చర్చలు ప్రారంభం కావాలా? పోయి గంట సేపు కూర్చుంటారు. కూర్చున్నాక కేసీఆర్ ఏం చేస్తాడు? వాళ్ళు తిండి పెట్టురా అంటాడు. మొత్తం పొట్టిగా తింటారు వీళ్ళు. తినేసరికి మళ్ళీ 1 గంట. టీవీలలో ఏమవుతుంది? 2 గంటల నుంచి చర్చలు జరుగుతూనే ఉండి అంటారు వాళ్ళు. ఇక కేసీఆర్ సార్ బయటికి వస్తాడు. బయటకు వస్తాక ఏమంటాడు తెలుసా అన్న? నీ టీఏలు గీఏలు బియ్యలు ఏముండయి. చికెన్ కూర మంచిగుందా? కాలశోర మంచిగుందా? మీకోసమే చేయించిన అన్న, జాగ్రత్తగా ఉండండి అని పీక్తాడు కూడా పీక్తాడు. ఇక బయటకు వచ్చిన నాయకులు ఏమంటారు? చర్చలు సఫలం, మనకు డిఏలు వస్తాయి, మనకు టీఏలు వస్తాయి, మనకు పెన్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి, మీరు ఓటేయండి. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఓటేయని చెప్పి అంటారు. కథం మీరు అందరూ బండ కూడా ఓడిస్తారు కదా కదా అయిపోయి. ఏ ఒక్క సమస్య 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం అయిందా మీకు? కాలే. అప్పుడు ఏం చేసిండు? టీఎన్జిఓ నాయకులను బెదిరించిండు కేసీఆర్. 3 నెలల దాకా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర. కాబట్టి మీ టీఎన్జిఓ నాయకులు పోవాలి, అన్ని జిల్లాలు పర్యటించాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా జీతాల కోసం రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేయొద్దు, చేస్తే సస్పెండ్ చేస్తా, సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తా అని చెప్పి ఇలా కేసీఆర్ ఆ రోజు బెదిరించాడు. బెదిరించిన తర్వాత టీఎన్జిఓ నాయకుడు ఒక నాకు ఫోన్ చేశాడు. మన బాబాజాలు మన నాయకుడు నాకు ఫోన్ చేసి, భాయ్ సాబ్ ఈ విధంగా బెదిరించిండు, 3 మంత్స్కి ఒకసారి జీతాలు ఇస్తాడట, మేము ఇవ్వడం సైక్ చేద్దట, సైక్ చేస్తే సస్పెండ్ ఇస్తాడట, కేసీఆర్ వార్నింగ్ ఇచ్చి మనం పంపినాం అన్నాడు. అన్న వెరీ నెక్స్ట్ డేనే నేను స్టేట్మెంట్ ఇచ్చిన, ఏ కేసీఆర్ ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుంటే నీ ఫామ్ హౌస్ వచ్చి గల్ల పట్టి బయటికి గుంజుకొస్తాం, జీతాలకు ఎందుకు ఇవ్వవో, ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ దమ్మెంతో చూపెడతామని చెప్పి నేను వార్నింగ్ ఇస్తే, భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇస్తే మీకు ఫస్ట్ నాడు వాళ్ళు కనీసం 15th కన్నా జీతాలు వచ్చినాయి. మీరు ఈ కేసీఆర్ పాలనలో మీరు చూడండి, నన్ను పాదయాత్ర చేసినప్పుడల్లా ఇలా జీతంతా 15th. కేసీఆర్ జీతాలు ఇస్తావయ్యావా అంటే జీతాలు వస్తుండే. మేము డిమాండ్ చేస్తే తప్ప జీతాలు రాలే మీకు. ఇలా మేము డిమాండ్ చేయకుంటే 3 మంత్స్కి ఒకసారి జీతాలు వస్తుండే. కొట్లాడింది మేమన్నా. ఇలా డిఏల కోసం కొట్లాడింది మేము, పిఆర్సీ కోసం కొట్లాడింది మేము. ఇలా సిద్దిపేటలో మీ పెన్షన్ పిఆర్సీ కోసం కొట్లాడితే సిద్దిపేటలో లాఠీ చార్జ్ అయితే మా కార్యకర్తలు కాలు చేతులు విరిగినాయి. ఇలా 317 జీవో తెలుసు మీకు. ఇలా కానీ ఇవన్నీ చెల్లించలేకనే కేసీఆర్ ఏం చేసిండు? ఈ పెన్షనర్స్ రిటైర్మెంట్ అయితే పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 58ను ఏజ్ను 61 చేసిండు.
61 చేసి పైసలు ఇవ్వాల్సి వస్తుందని ఆ పేరుతో కూడా గత సంవత్సరం ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు, ఎంతమంది రిటైర్ అయ్యారు? దాదాపు 8,000 మంది పోయిన సంవత్సరం రిటైర్ అయిపోయారు. ఈసారి మళ్ళీ ఈ ఏడాది 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి ఎంత బకాయిలు ఇవ్వాలంటే 11,000 కోట్లు ఇవ్వాలి. 11,000 కోట్లు ఈ రాష్ట్ర తెలంగాణలో నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ పైసలు లేవు. మీ డిఏలకు పైసలు ఉండయి, మీ పిఆర్సీ అమలు చేయడానికి పైసలు ఉండయి.